హాయ్ ఎవ్రీవన్. సో నీకు క్లారిటీ రావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడున్న కండిషన్లో అంటే వాడు నీకు రెడీగా 38,900 ఈ శాలరీ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో అది పే చేస్తే వాని దగ్గర స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంటే పక్కా వస్తుంది. సో నీకేమన్నా నీకు సాఫ్ట్వేరే కావాలి. సో నీకు హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది, సాఫ్ట్వేర్ది ఉంది. హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా కొన్ని అడ్మిన్ పోస్టులు ఉంటాయి. వాటికి కూడా నీకు వీసా ఇప్పుడు ఎన్హెచ్ఎస్ వెబ్సైట్కి పోయినా అనుకో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్కి పోతే వాడు కింద డీటెయిల్స్ ఇస్తాడు, వీసా స్పాన్సర్షిప్ ఇస్తున్నా లేదా అని చెప్పేసి. నువ్వు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఓకే అయిందనుకో, నీకు ఎప్పుడైతే అయిపోతుందో లేకపోతే ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నావా, పిహెచ్డబ్ల్యూ ఉన్నావా, నువ్వు ఫుల్ టైం వర్క్ చేయగలుగుతావు. సో నీకు ఒక చాయిస్ ఉంది. వాడు ఇస్తున్నాడంటే నువ్వు పిహెచ్డబ్ల్యూ దాంట్లో ఫుల్ టైం వర్క్ చేసి వాడికి నచ్చింది ఓకే అంటే వాడు పక్కా ఇచ్చేస్తాడు ఎన్హెచ్ఎస్ దాంట్లో. సో ఐటీ సెక్టర్లో కొంచెం నాకు టైం పడుతుంది. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం ఏ జాబ్ అయినా తీసుకో. నీకు స్పాన్సర్షిప్ ఇస్తుందా ఫస్ట్ తీసేసుకో. శాలరీ అవన్నీ పక్కకు పెట్టేసి అవి తీసేసుకొని నువ్వు వేరే జాబ్స్ కనేటివి చాలా సెర్చ్ కోర్స్ నేర్చుకో. ఎందుకంటే నీకు టైం ఉంది. ఇప్పుడు నీకు 3 years స్పాన్సర్షిప్ బేసిక్ పీరియడ్ ఏంటంటే కొంతమందికి 5 years ఇస్తారు, కొంతమందికి 3 years ఇస్తారు. సో 3 years వచ్చింది ఫర్ సపోజ్, 1 year కష్టపడు, కోర్స్ నేర్చుకో, ఇంటర్న్షిప్ నేర్చుకో. ఇప్పుడు నేను ఇంతవరకు టైం వేస్ట్ చేసినావు, నీకు ఏదో ఒక స్పాన్సర్షిప్ వచ్చింది, యూకేలో ఉండాలనుకుంటున్నావు, ఉన్నావు, 1 year కోర్స్ నేర్చుకో. ట్రై చేస్తూనే ఉండు. వన్స్ నీకు జాబ్ వచ్చింది, వాడు స్పాన్సర్షిప్ ఇస్తుందంటే ఈ నుంచి దానికి షిఫ్ట్ కాయక వీసా స్విచ్ కావచ్చు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక స్పాన్సర్ రెడీ ఉంది కదా, నువ్వు వీసా స్విచ్ కావచ్చు, డజంట్ మ్యాటర్. సో ఇట్లా ట్రై చేస్తుంటా. హోప్స్ వదులుకోదు మనం. శాలరీ తక్కువ ఉంది, బొంగు అయ్యా మస్తు మంది అంటారు. ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో ఫస్ట్ నీకు 10 లక్షలు 7 లక్షలు నెలకు రావాలంటే రావు. ఇట్లా బేసిక్ ఇక్కడ ఉన్న దానిలో నీకు 3, 2.5 ట్యాక్సులు అట్లా పక్కా వస్తాయి ఫుల్ టైం చేస్తే. ఒకవేళ వాడు నేషనల్ మినిమం వేజ్ కంటే ఎక్కువ ఇస్తే. సో అట్లా నువ్వు సజెషన్ ఏంది, ఏదో ఒక జాబ్లో స్పాన్సర్షిప్ కొట్టు. ఈ జాబ్ ఆ జాబ్ అని చూడకుండా. తర్వాత ఒకవేళ నీకు చాయిస్ లేకపోతే, ఈ జాబ్లో స్పాన్సర్షిప్ సాఫ్ట్వేర్లో రాకపోతే ఈ డిసిషన్ తీసుకో నీకు నచ్చితే. సో నేను అట్లా చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు వేరే సాఫ్ట్వేర్ కాకుండా నేను వేరే జాబ్ చేస్తున్నా. సో రిలేటెడ్ కైండ్ ఆఫ్, బట్ నాట్ కంప్లీట్లీ సాఫ్ట్వేర్ది. సో అది చేస్తున్నా. నాకు నేషనల్ మినిమం వేజ్ కంటే ఒక 2-3 pounds ఎక్కువ. సో ఆ బేసిక్ శాలరీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఓకే, ఫైనాన్షియల్ పరంగా కూడా నాట్ బ్యాడ్. ఓకే, సో నువ్వు ఇది తీసుకొని ఇంకా హై లెవెల్ జాబ్స్కి అప్లై చేసేదానికి చాలా అంటే చాలా చాలా టైం ఉంది. నీకు చాయిస్ పడింది. నువ్వు స్విచ్ కావచ్చు. వాని దగ్గర ఇంకొన్ని దగ్గర స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉందంటే స్విచ్ కావచ్చు. సో నా ఫ్రెండ్స్ కొంతమందిని చెప్తాను నేను. నా ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది స్టోర్లో వర్క్ చేస్తుండే, కొంతమంది పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తుండే. సో దే గాట్ ద స్పాన్సర్షిప్ లైసెన్స్. వాళ్ళ ఎంప్లాయర్ అంతే కదా, వాళ్ళ బాస్కి కంపెనీ దానికి స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది ఉంది. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు వాళ్ళకి వచ్చేసింది. 3 years కానీ 5 years కానీ ఇట్ డజంట్ మ్యాటర్. మ్యాక్సిమం 3 years ఇస్తారు ఫస్ట్. తర్వాత కొంతమంది ఇట్ డిపెండ్స్ 5 years కూడా ఇస్తారు. 5 years ఇస్తే నీకు డైరెక్ట్లీ నువ్వు పిఆర్కి ఎలిజిబుల్. ఇంకా డైరెక్ట్ 5 years తర్వాత నువ్వు పిఆర్ ఫైల్ చేయొచ్చు. సో నేను అదే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇంకా వేరే జాబ్కి ఎట్లా ట్రై చేసుకోవాలి, టైమింగ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. నువ్వు 4 days 5 days వర్క్ చేసినావు అనుకో, 2 days ఖాళీ ఉంటుంది, నువ్వు స్ట్రెస్ అయిపోతావు. సో ఈవెన్ దో నువ్వు మస్తు హార్డ్ వర్క్ చేయాలి. సో ఎప్పటికొప్పటికి వస్తుంది. ఈవెన్ నువ్వు పిఆర్ వచ్చిన తర్వాత కూడా ఫర్ సపోజ్ హోప్స్ కోల్పోకుండా పిఆర్ వచ్చిన తర్వాత కూడా నీకు చాలా వేస్ ఉంటాయి. ఇక్కడ నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు, జాబ్ వేరే చేసుకోవచ్చు, ఏజెన్సీ పెట్టుకోవచ్చు. నువ్వు చాలా వేస్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉన్నావు. నీకు నీ లైఫ్ మొత్తం మీద ఇన్ని సంవత్సరాలు చదివినో కష్టపడ్డావు 5 years నువ్వు కష్టపడ్డావు అనుకో, పిఆర్ వస్తుంది. నువ్వు ఇక్కడ బిజినెస్ పెట్టాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 20 lakhs 25 lakhs ఉన్నారు అనుకోండి, రెస్టారెంట్ బిజినెస్ పెట్టచ్చు. అందరికి ఎక్స్పీరియన్స్ పీపుల్, వాడికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేని 0 knowledge తోటి ఉన్నాను అనుకో పెట్టలేవు, నువ్వు బొగ్గ అవుతావు. సో కొంచెం నాలెడ్జ్ ఉండి నీకు తెలుసు బిజినెస్ అంటే ఏంది, చూసినావు, నువ్వు
కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే పెట్టుకోవచ్చు. సో అట్లా ఇట్లాంటివి కొన్ని చాలా చాలా వేస్ ఉన్నాయి, నువ్వు చేసుకోవచ్చు. సో ఇది నా సజెషన్. సో నేను ఇట్లా నాకు స్పాన్సర్షిప్ వచ్చింది అని చెప్పేసి నేను ఊరుకోవట్లేను, ఇంకా ట్రై చేస్తాను. నాకు వేరే స్పాన్సర్ దొరికింది అనుకో, చెప్పలేదు 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, మేబీ తొందర దొరకచ్చు, 3 years పట్టొచ్చు. ఎనీవే నాకు 5 years ఉంది, సెట్ చేసుకోవాలి. సో నువ్వు అట్లా చేసావు అనుకో బెటర్ అట్లా. సో దిస్ ఇస్, థ్యాంక్ యూ, బాయ్.